తెనాలి రామకృష్ణ తన చమత్కారానికి మరియు హాస్యానికి చాలా ప్రసిద్ధి చెందాడు. అతను విజయనగరం రాజ్యంలో రాజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆస్థాన పండితుడుగా ఉండేవాడు. తెనాలి రాముడు తన పెరట్లో ఒక పెద్ద మామిడి తోట ఉండేది. తెనాలి రాముడు చెట్లకు నీళ్లు పోయడానికి లోతైన బావిలోంచి నీళ్లు తోడవలసి వచ్చింది. ఒకరోజు సాయంత్రం తెనాలి రాముడు తన తోటకు నీళ్లు పోస్తున్నప్పుడు ఇద్దరు దొంగలు దాక్కోవడం చూశాడు. అతని ఇంటి దగ్గర పొదలు పొదలుగా ఉన్నాయి. త్వరగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. తెనాలి రాముడు అతని ఇంట్లోకి వెళ్ళాడు. అతను తన భార్య శారదతో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. నగరంలోకి దొంగల ముఖ ప్రవేశించిందని నేను విన్నాను, కాబట్టి మన విలువైన వస్తువులన్నీ ఈ పెట్టెలో ఉంచి బావిలో పడేదము. దొంగలు ఆ సంభాషణ విని చాలా సంతోషించారు. తెనాలి రాముడు మరియు అతని భార్య పెట్టెను బావిలో వేయడానికి ఓపికగా వేచి ఉన్నారు. తెనాలి రాముడు మరియు అతని భార్య ఆ పెట్టెను రాళ్లతో నింపారు. వారు చాలా కష్టపడి బరువైన పెట్టెను ఎత్తి బావిలోకి పడేశారు. అనంతరం దంపతులు ఇంట్లోకి ప్రవేశించరు. మరుసటి రోజు దొంగలు వద్దకు వెళ్ళాడు. రాత్రి అంతా వారు నిధి పెట్టెను బయటకు తీయడానికి బావి నుండి నీరు తీశారు. చివరకు వారు పెట్టెను పొందారు. అందులో కొన్ని రాళ్లను చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు మరియు కోపంగా ఉన్నారు. తమను మూర్ఖులను చేయాలన్నది తెనాలి రాముడి పన్నాగమని వారికి అర్థమైంది. అప్పుడు తెనాలి రాముడు దొంగల వద్దకు వచ్చాడు. రాత్రంతా నా మొక్కలకు నీరు పోసినందుకు ధన్యవాదాలు మిత్రులారా. మీరు నాకు చేసిన సేవలకు రాజుగారి భవనంలో మీ ఇద్దరికి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. దీంతో భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.